ఒకసారి స్మోకింగ్ స్టాప్ చేసిన తర్వాత వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకనగా స్మోకింగ్లో నికోటిన్ ఉంటుంది. నికోటిన్ అనే పదార్థం, ఆ నికోటిన్ ఎఫెక్ట్, నికోటిన్ కెమికల్ సబ్స్టెన్స్ కదా, ఆ కెమికల్ నర్వస్ సిస్టంలో మనకు హ్యూమన్ బాడీలో పారాసింపథాటిక్, సింపథాటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఆ నర్వస్ సిస్టంలో నికోటిన్ ఇన్ఫ్లుయెన్సెస్ కనుక వాళ్ళకు స్మోకింగ్తో మోషన్ వచ్చే అవకాశం కొద్దిగా సులభంగా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే స్మోకింగ్ బంద్ చేస్తారో ఇటువంటి వాళ్ళకు కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నాట్ ఓన్లీ కాన్స్టిపేషన్, వాళ్ళకు యాంగ్జైటీ, చిరుడు, ఇవన్నీ కూడా వాళ్ళకు కొన్ని డైజెషన్లో ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్ చాలా ముఖ్యంగా స్మోకింగ్ స్టాప్ చేసిన తర్వాత. ఓకే, ఎందుకంటే స్మోకింగ్ చేసినప్పుడు నికోటిన్ యాపిటైట్ని కూడా సప్రెస్ చేస్తుంది. అందుకని వాళ్ళ ఆకలి ఎక్కువ కాదు వాళ్ళకు. సో సుమారుగా చాలామంది స్మోకర్స్ చూసి బాగా సన్నగా ఉంటారు.